Yeah, guys, we are doing today also one vlog అండ్ చూద్దాం ఈరోజు కూడా లంబసింగి పోతున్నాం. ఆల్రెడీ మొన్న వెళ్ళాము. ఈసారి మొత్తం షోరూమ్ మొత్తం గ్యాంగ్తో పోతున్నాం. ఈసారి అది దగ్గర దగ్గర ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయి. రఫ్గా ఒక 40 to 50 మెంబర్స్ ఉంటారు. ఈ జనాలు అందరూ ఈ గుంపు అంతా వెళ్తున్నాం. ఓకే, ఈ గుంపు అంతా వెళ్తున్నాం. కలుద్దాం, లంబసింగిలో కలుద్దాం. మరి ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ చూశారు కదా, ఈ వీక్ కూడా చూద్దాం. సరే ఇది మాధవ్, ఇది నాని, ప్రకాష్. మా అక్క కూడా వచ్చేస్తుంది. మా అక్క కూడా లంబసింగిలో కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. ఇప్పుడు చూసుకుంటే మనం రిసార్ట్ తీసుకున్నాం. ఇక్కడ రిసార్ట్ వచ్చేసరికి మీకు కనిపిస్తుందా, లోపల అయితే మీకు చాలా బాగుంది. ఈ రూట్ అయితే మీకు ఇక్కడ నుంచి లంబసింగి మన వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తుంటే మీకు కొద్దిగా లెఫ్ట్లోనే వస్తుంది ఈ లైటింగ్స్. అక్కడి నుంచి ఈ వేలో అయితే ఓన్లీ ఇది ఒకటే. వావ్, చాలా బాగుంది. ఇంటీరియర్ మొత్తం ఏ క్లాస్. కింద డోర్ మ్యాట్స్ ఉన్నాయి. కింద కూడా ఇదంతా వుడ్, ఇదంతా కర్టెన్స్, లైటింగ్స్ కూడా. ఇది జస్ట్ ఇది చిన్న సిట్టింగ్ ఏమన్నా కూర్చోడానికి. ఇది కూడా అంతే, టేబుల్ టైప్ సిట్టింగ్ ఏమన్నా. ఇది కూడా ఫ్యాన్ ఒకటి ఉంది. అండ్ ఇది ఇక్కడ ఓపెన్ టైప్ డస్ట్బిన్ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి బయట వ్యూ చూడొచ్చు. మళ్ళీ ఉందబ్బా ఇక్కడ నుంచి. చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్కి వస్తే ఫుల్ డబుల్ బెడ్. ఇది లైట్లు ఎక్కడ ఉన్నాయి దీనికి? సరిగా ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొక బెడ్షీట్ కూడా ఒకటి ఉంది. ఓకే, వావ్, ఇది హీటర్ కూడా ఉంది ఇక్కడ. టవల్ ఒకటి ఇచ్చారు. ఎస్, ఇక్కడ లైట్స్ ఉన్నాయి. వావ్, ఓ మై గాడ్, ఫ్యాన్ కూడానా? ఫ్యాన్ ఎందుకు మళ్ళీ, సౌండ్ వేస్ట్. సీలింగ్ అదిరిపోయింది. వావ్, చాలా బాగుంది. ఈ డోర్స్కి ఇది కార్డ్బోర్డ్ షీట్ టైప్ ఉంది. బాగుంది డిజైన్ కూడా. నెక్స్ట్ మనం వాష్రూమ్ బయట అనుకున్నాం, కానీ ఇది వాష్రూమ్ ఏరియా. లోపలికి వెళ్తే కాలితే స్నానం కూడా ఇక్కడ చేయొచ్చు మీరు. హాట్ వాటర్ ఉంది. అండ్ ఇది ఇక్కడ కూడా ఇదేమో వాష్రూమ్. పియ్యలేదు రెండు. వావ్, ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది. బాగుంది, చాలా బాగా కట్టారు. ఇది
హాయ్. ఈరోజు ఏంటంటే మరి చలి కొద్దిగా తక్కువే ఉంది ఈరోజు ఏంటో మరి. బెడ్స్ కూడా వావ్ బాగుంది. వ్యూ అయితే అదిరిపోతుంది. అదే ఇది మనకి ఒక బీచ్ వ్యూ లాంటిది ఏమైనా ఉందనుకో, అప్పుడు ఈ గ్లాస్ వ్యూ ఉంటే నెక్స్ట్ లెవెల్. ఇదిగోండి మా వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఫైర్ క్యాంప్. ఇదిగోండి మా సాయన్న చూడండి సూపర్. ఫోటో స్టిల్స్ ఎక్కడ తగ్గేదేలే ఇల్లు. మా వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు నాకు తెలిసి. ఇప్పుడు ఇంకా వీళ్ళు లేవుతారు. ఇప్పుడు ఈ టైంలో లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి దొడ్డికెళ్ళి నల్ల కుక్క పెయ్యేలాగా ఇంత దొడ్డేసి కిందకి ఫ్రెష్గా శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసుకొని గొంతు కడుక్కొని స్నానాలు చేసి బ్రష్లు చేసి మెల్లిగా 7 గంటలు బయలుదేరతారు అక్కడి నుంచి. 7 వచ్చేటప్పటికి 8 అవుతుంది. మళ్ళీ పైకి ఎక్కేటప్పటికి 9 అవుతుంది. మళ్ళీ కింద ఎక్కేటప్పటికి 12 అయిపోద్ది. లంసికి పైకి వచ్చాం కానీ ఇక్కడ వ్యూ చూస్తే మొత్తం ఫాగీ వెదర్, అంతా క్లౌడ్స్. జనాలు అయితే గట్టిగా ఉన్నారు కానీ ఈరోజు మొత్తం అప్సెట్ అయిపోయింది. ఈ వీక్ లాస్ట్ సండే అయితే మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఈ గ్యాంగ్ మొత్తం మాదే, ఈ గ్యాంగ్ కూడా మాదే, ఆ గ్యాంగ్ కూడా మాదే, ఈ గ్యాంగ్ మొత్తం మాదే. ఊరికే సరదాగా అంటున్నా, ఎందుకంటే ఆల్ ఆర్ ఇండియన్స్. చూసారా మొన్నటిదాకా బ్రిడ్జ్ కనిపించేది, ఇప్పుడు బ్రిడ్జే కనిపించట్లేదు. కిందగా అక్కడ ఎవరు ఎంతమంది జనాలు ఉన్నా కూడా కనిపించట్లేదు. మా వాళ్ళకి పాపం వస్తుంది అంటున్నారు. ఊరికే ఫన్నీ బ్లాగ్స్ చూద్దాం. ఇంకా అలా ఎదరికెళ్దాం ఎంతమంది జనాలు ఉన్నారు చూద్దాం. ఈరోజు మాత్రం చాలా అప్సెట్ అయిపోయింది వీడియో మాత్రం. హే హూస్ దిస్ బుడ్డోడు బాయ్. హాయ్. క్లౌడ్స్ వ్యూ అయితే లేదు. ఇంకా టైం చూసుకుంటే 6:30 అవుతుంది. పాపం మా టీం మొత్తం ఈరోజు బాగా అప్సెట్ అయిపోయారు. లాస్ట్ సండే మాతోనే రావాల్సింది, మంచి వ్యూ చూపించదు. కానీ టుడే వేస్ట్. ఓకే అండ్ ఫైనల్లీ మా దగ్గరికి వస్తాం. దా కమాన్. హలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాబు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. జాఫర్ అని పిలవడం కాదు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ లింక్ తెలియకుండా జాఫర్ పిలిచేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో అయినా ఫ్లాష్ మ్యాన్ మీ రివ్యూ ఒకసారి చెప్పండి. ఈరోజు వెదర్ ఎలా ఉందో దక్కమని చెప్పండి. మీ రివ్యూస్ ఎలా ఉంది ఈరోజు వెదర్ ఇక్కడ? అయ్యో అంతే మరి. వ్యూ అయితే మరి లేకపోవడంతో అందరు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. క్లౌడ్స్ ఎక్కువ రాలేదు అసలు. పైన క్లౌడ్స్ ఉండడం వల్ల రాత్రి వర్షం పడడానికి అందువల్ల సరిగ్గా ఎవరికి వ్యూ కనిపించలేదు. డిసప్పాయింట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. వచ్చినందుకు సాటిస్ఫై అవ్వలేదు మా టీం మొత్తం ఈరోజు. మనోడు వచ్చేసుకోవడానికి వెళ్తున్నాడు. దట్స్ గాయ్ సంజు. వీళ్ళు మళ్ళీ దారి మార్చారు. ఈ దొడ్లోంచి పోనెత్తున్నారు. మరి దొడ్డి దారి అంటే ఇది. అందులో అదిగో కుక్క పియ్య, ఆవు పియ్య ఉండదులే, ఆవు పేడ ఉంటుంది. ఆవు పేడ, కుక్క పియ్య, నక్క పియ్య అన్ని పీతుల్లోంచి పోనెత్తున్నారు వీళ్ళు. ఇది కానీ ఈ దారి అయితే మొత్తం జారిపోద్ది. ఇది ఇగో ఇదే మా ఇల్లు. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే మా ఇంటికి రండి. వీళ్ళు మా చుట్టాలు. మీరు ఎప్పుడైనా కావాలంటే వచ్చి స్టే చేయొచ్చు. ఈ మా ఆవులు గేదెలు అన్నీ ఇందులో ఉంటాయి. హౌస్ వ్లాగ్ మళ్ళీ తీద్దాంలే. ఈ దారి దొడ్డి దారి, ఇది రహదారి అని అనుకుంటుకండి. దొడ్డి దారి ఇదంతా. జాగ్రత్తగా వెళ్ళకపోతే
కాళ్ళు ఉనికేద్దాయి. చెట్లు చంపేస్తున్నాడు అక్కడ మా వాడు. బాబు పొగలు వస్తున్నాయి. బాబు మాధవ్ బాబు పొగలు వస్తున్నాయి కింద నుంచి. సెగలు వస్తున్నాయా? ఇగో దొడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవాలి. ఈ వేలో వెళ్తే మంచి ఫ్రీగా ఫ్రెష్గా దొడికి వెళ్ళొచ్చు. అదే పియ్య అని అంటారుగా, అదే పియ్య. ఇదో చూసారా ఎదురుకుండా? ఏమా స్కేటింగ్ చేస్తున్నారు ఇక్కడ? స్కేటింగ్ సార్ నాట్ అలౌడ్. ఏముంది అక్కడ టాప్ మన ఇది ఎవరు దొడ్డికి వెళ్తున్నారే? ఎవరు దొడ్డికి వెళ్తున్నాడు ఇక్కడే? ఓ అమ్మ రే రే బాబు నాయన చీర కట్టింది పిల్ల. ఈ ఆంటీ చీర కట్టుకుంటూ వస్తుంది. లేడీస్ ఇంకెంత దూరం? చాలా చాలా దూరం. మీకు అక్కడ ట్రక్ వస్తుందా లేదా చెప్పాలి మీరే. ఇదంతా ఏదో మళ్ళీ బురద వ్యూ స్టార్టెడ్. బాబు వెనక నుంచి ఇంకోటి వస్తుంది. జారిపోతున్నాయి టైర్లు. డబ్బులు బొక్క రిస్క్ మళ్ళీ ఇదంతా.